ప్రెగ్నెన్సీలో పాలు తాగొచ్చా? పాలు తాగటం వల్ల నిజంగా ఉపయోగాలు ఉన్నాయంటే ప్రెగ్నెన్సీలో పాలు తీసుకోవడం అనేది గర్భిణీకి చాలా మంచిది. ఎందుకు అంటే అదొక కంప్లీట్ ఫుడ్ లాగా. దాంట్లో అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటుంది అండ్ వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఏంటి అంటే కాల్షియం ఒకటి, ప్రోటీన్ ఒకటి ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. మదర్కి ఏం ఉపయోగాలు ఉంటాయంటే ప్రెగ్నెన్సీలో కాళ్ళు పట్టేసేయటం, లెగ్ క్రాంప్స్ అనేది లేకుండా ఉంటుంది. నైట్ తాగటం వల్ల నిద్ర బాగా పడుతుంది అండ్ మదర్ నుంచి బేబీకి కాల్షియం వెళ్తుంది కాబట్టి మదర్ కాల్షియం అనేది పాలు తాగితే రీప్లేస్ అవుతుంది. సో అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో బీపీ పెరగకుండా ఉండటానికి కూడా కాల్షియం అనేది ప్రివెంట్ చేస్తుంది, పాలల్లో ఉండే కాల్షియం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పాలు మదర్కి చాలా మంచిది. బేబీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్, బేబీకి వెయిట్ గెయిన్ అవ్వటం ప్రాపర్గా అవుతుంది అండ్ కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉంటాయి కాబట్టి బేబీకి బోన్స్, టీత్ స్ట్రెంగ్త్ బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ బాగుంటుంది, బేబీ స్కిన్ బాగుండటానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీలో హ్యాపీగా పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు పాలు తీసుకోవచ్చు. డైలీ 250 ml వరకు మిల్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోండి. అంతే తప్ప మిల్క్ తీసుకుంటున్నామని చెప్పి బాగా షుగర్ ఎక్కువగా వేసిన మిల్క్ షేక్స్ తీసుకోకండి. హ్యాపీగా పాలు మాత్రమే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.